ప్రభునామంలో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి ఈ రీతిగా మరి ప్రతి ఉదయ కాలంలో మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడాన్ని బట్టి ప్రభునందు నేను సంతోషిస్తున్నాను. మరి ఈ వాక్యముల ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడినట్లయితే ఈ పరిచర్యని మీరు ప్రోత్సహించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ బెతస్తా విడుదల పరిచర్య తరపున మరొకసారి మీరు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని యొక్క వాక్యము యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. దేవుడు విశ్వాసుల పక్షంగా సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి విధానంలో జోక్యం చేసుకుంటాడు అనేది మనం నమ్మాలి. దుర్మార్గుల శ్రేయస్సు విజయాలను చూచి విశ్వాసులు ఎప్పటికీ కూడా ఆందోళన అనేది చెందకూడదు. ఇలా ఆందోళన చెందడం విశ్వాసులను పాపం చేసేందుకు దారి తీస్తుంది, కానీ ఏ రకమైన మేలు అనేటువంటిది మనకి చేకూరదు అనే సత్యాన్ని మనము గ్రహించి దేవుని ఎదుట నమ్మకస్తులుగా జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ ఈ దినాన్ని దయచేయునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రిపర్లకు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ ఎదుట ప్రభువా నీ యొక్క మేలులన్నిటిని కూడా అనుభవించినట్లుగా నీ కొరకు కనిపెట్టుకుని బ్రతికే ధన్యతను ఈ దినమున మాకందరికీ ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.